అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. గర్భిణీ స్త్రీలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకాన్ని అమలు చేస్తోంది. గర్భవతిగా ఉన్న సమయంలో పనికి వెళ్లలేక ఆదాయం కోల్పోయే మహిళలకు ఈ పథకం ఒక భరోసా అని చెప్పొచ్చు. దీని ద్వారా లభించే నగదు ప్రోత్సాహకంతో గర్భిణీలు మంచి పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు తగిన విశ్రాంతి పొందే అవకాశం ఉంది. అర్హులైన మహిళలకు ఈ నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతుంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం అనేది తల్లి తీసుకునే జాగ్రత్తలపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉంటూ వేతనంతో కూడిన సెలవులు పొందే అవకాశం లేని మహిళలకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుంది. రోజువారీ సంపాదన గురించి ఆందోళన చెందకుండా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా ఇది మహిళలను ప్రోత్సహిస్తుంది. పేద కుటుంబాల్లోని గర్భిణీలకు పౌష్టికాహార లోపం తలెత్తకుండా ఈ పథకం తోడ్పడుతుంది. ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారు మినహా మిగిలిన గర్భిణీలు, బాలింతలందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా ఈ ప్రయోజనం మొదటి బిడ్డకు మాత్రమే వర్తిస్తుంది. అయితే మారిన నిబంధనల ప్రకారం రెండో సంతానం ఆడపిల్లైతే ఆ తల్లికి ప్రభుత్వం మరింత ఎక్కువ మొత్తంలో నగదును అందిస్తోంది. దేశంలో లింగ నిష్పత్తిని మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ కీలక మార్పు చేశారు. మొదటి బిడ్డ జన్మించినప్పుడు ఈ పథకం కింద మొత్తం 5,000 రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని ఆరోగ్య మైలురాయిలను బట్టి 2 విడతల్లో విడుదల చేస్తారు. అర్హులైన వారు అధికారిక పోర్టల్ ద్వారా లేదా నేరుగా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి తమ పేరును నమోదు చేసుకోవచ్చు. గర్భధారణ సమయంలో ఆరోగ్యం, పోషణను పర్యవేక్షించడానికి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ముఖ్యం. దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డుతో పాటు మాతా శిశు సంరక్షణ కార్డును తప్పనిసరిగా సమర్పించాలి. నగదు బదిలీలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. చాలా సందర్భాల్లో ఆధార్ కార్డులో ఉన్న పేరుకు బ్యాంక్ రికార్డులో ఉన్న పేరుకు మధ్య తేడాలుండడం వల్ల పేమెంట్లో జాప్యం జరుగుతోంది. కాబట్టి వివరాలన్నీ సరిగ్గా ఉండేలా చూసుకుంటే త్వరగా నగదు పొందే అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది.